మూవీ స్టార్టింగ్ లో బెన్ అనే అతని గర్ల్ ఫ్రెండ్ సుజీ బ్రేకప్ చెప్తూ ఇంట్లో ఉన్న వస్తువులతో అతని తలని బ్రేక్ చేస్తుంది. బెన్ కాలేజ్ లో ఫుడ్ తింటూ తను ఎందుకు బ్రేకప్ చెప్పింది అని, అసలు లవ్ అంటే ఏంటి అని ఆలోచిస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో ఒక ఆర్ట్ గ్యాలరీని చూపిస్తారు. ఆ రూమ్ లో ఆర్టిస్టులు ఒక న్యూడ్ మ్యాన్ పెయింటింగ్ వేస్తుంటారు. బెన్ కూడా ఆర్టిస్ట్ కావడంతో న్యూడ్ మ్యాన్ పెయింటింగ్ వేయటానికి అక్కడికి వస్తాడు. సుజీ బ్రేకప్ చెప్పడంతో బాగా డిస్టర్బ్ అయి ఉంటాడు. అందరూ న్యూడ్ మ్యాన్ పెయింటింగ్ వేస్తుంటే బెన్ ఎదురుగా ఉన్న అమ్మాయి పెయింటింగ్ వేయటం స్టార్ట్ చేస్తాడు. దీన్ని బట్టి అతనికి అమ్మాయిలంటే ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటాడో అర్థమవుతుంది. ఆ వర్క్ కూడా సరిగ్గా చేయలేకపోతాడు. సుజీ దూరమైనప్పటి నుండి నిద్రపోవటానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఆమెను మర్చిపోవటానికి అన్ని రకాలుగా ట్రై చేస్తాడు. ఒకరోజు సూపర్ మార్కెట్ లో కొన్ని వస్తువులను కొనడానికి వెళ్తాడు. అక్కడ నైట్ షిఫ్ట్ జాబ్ వేకెన్సీస్ ఉండటంతో అప్లై చేస్తాడు. సూపర్ మార్కెట్ లో నైట్ షిఫ్ట్ జాయిన్ అవుతాడు. క్లీనింగ్ వర్క్ చేస్తుంటాడు. బెన్ తో పాటు కొంతమంది నైట్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళలో ఒక అమ్మాయి పేరు షారోన్, ఒక అతని పేరు మార్ట్, ఇంకొకడు బెర్రీ. మార్ట్, బెర్రీ ఆకతాయిగా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత కూడా బెన్ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతాడు. షాపింగ్ మాల్ లో అందరూ తమ తమ పనుల్లో ఉంటారు. మార్ట్, బెర్రీలు ఆడుకుంటూ టైం పాస్ చేస్తుంటారు. మేనేజర్ షారోన్ ని పడేసే పనిలో టైం పాస్ చేస్తుంటాడు. షారోన్ మేనేజర్ చెప్పే సొల్లు వింటూ టైం పాస్ చేస్తుంటుంది. షాప్ కి వచ్చిన వాళ్ళు షాపింగ్ చేస్తూ టైం పాస్ చేస్తుంటారు. బెన్ 2 వారాలుగా నిద్ర లేకపోవడంతో మెంటల్ గా సిక్ అవుతాడు. అతను కూడా టైం పాస్ చేయాలనుకుని టైం ని ఫ్రీజ్ చేస్తున్నట్టు ఊహించుకుంటాడు. సడన్ గా ఆ ప్లేస్ మొత్తం ఫ్రీజ్ అవుతుంది. ఎక్కడి మనుషులు, వస్తువులు అక్కడే ఆగిపోతాయి. బెన్ వాళ్ళ మధ్య తిరుగుతూ అందరినీ గమనిస్తుంటాడు. వాళ్ళల్లో ఒక అందమైన అమ్మాయి కనబడుతుంది. ఆమె ముందు నుంచొని ఆమె హెయిర్ ని సరిచేస్తుంటాడు. అతను లేడీస్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతాడో చెప్తూ, బెన్ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. బెన్ పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు ఆ అమ్మాయి న్యూడ్ గా అతని ముందు తిరుగుతుండేది. అప్పుడే టైం ఆగిపోతే ఆమెను అలానే చూడాలనిపించేది అని చెప్తుంటాడు. స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. షాపింగ్ మాల్ లో ఉన్న అమ్మాయిలని న్యూడ్ చేసి వాళ్ళని డ్రాయింగ్ వేయటం స్టార్ట్ చేస్తాడు. అలా ఆ స్టోర్ లో ఉన్న లేడీస్ అందరి డ్రాయింగ్స్ వేస్తాడు. తర్వాత వాళ్ళ డ్రెస్ ని సరిచేస్తాడు. డ్రాయింగ్స్ వేయటం అయిపోయాక బయటికి వచ్చి వాళ్ళని అన్ఫ్రీజ్ చేస్తాడు. చిన్న వయసులో బెన్, అతని ఫ్రెండ్ షాన్ ఆ ఊరిలో ఉన్న మిగతా పిల్లలు స్కూల్లో ఉన్న సీనియర్ అమ్మాయి నటాలీకి మనీ ఇచ్చి ఆమె న్యూడ్ గా చూస్తుండేవాళ్ళు. ప్రెజెంట్ నటాలీ స్ట్రిప్పర్ గా పనిచేస్తుంటుంది. షారోన్ బెన్ పై ఇంట్రెస్ట్ చూపించి అతను తింటున్న బ్రెడ్ తిని అక్కడి నుండి వెళ్లిపోతుంటుంది. బెన్ ఆ టైం నిజంగా ఫ్రీజ్ అయితే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు. మేనేజర్ తన టీమ్ తో వేరే వాళ్లపై ఫుట్బాల్ ఆడుతుంటాడు. గేమ్ చూడటానికి షారోన్ అక్కడికి వస్తుంది. బెన్ వాళ్ళ టీం ఎంత కష్టపడ్డా ఆపోజిట్ టీం పై గోల్ చేయలేకపోతారు. మేనేజర్ అతనితో కనీసం ఒక గోల్ అన్నా చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంతలో బెర్రీ ఫుట్బాల్ ని మేనేజర్ వైపు బలంగా కొడతాడు. బెన్ టైం ని ఫ్రీజ్ చేసినట్టు ఫీల్ అవుతాడు. రెస్ట్ రూమ్ లోకి వెళ్లి డ్రింక్ చేస్తాడు. అక్కడ అందరూ ఫ్రీజ్ అయి ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి పారిపోవటం బెన్ గమనిస్తాడు. పారిపోయిన వ్యక్తి ఫేస్ బెన్ చూడడు. తను ఫ్రీజ్ చేసిన టైంలో కదిలే వాళ్ళు కొంతమంది ఉన్నారని బెన్ కి అర్థమవుతుంది. బయటికి వచ్చి టైం ని అన్ఫ్రీజ్ చేసినప్పుడు మేనేజర్ మూతి పగిలి బ్లడ్ వస్తుంది. అతని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్ లో బెన్, షారోన్ రెస్టారెంట్ లో ఉంటారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. తరువాత బెన్ షారోన్ ని వదిలిపెట్టడానికి ఇంటికి వెళ్తాడు. ఆమెను ఇంట్లోకి పంపిస్తూ కిస్ చేస్తాడు. తరువాత మేనేజర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ అరేంజ్ చేస్తారు. పార్టీకి మాల్ లో పనిచేసే అందరినీ ఇన్వైట్ చేస్తాడు. షారోన్ బెన్ ని తనతో డేట్ చేయమని ఇన్వైట్ చేస్తుంది. బెన్ చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు. సుజీ గురించి ఆలోచించడం మానేస్తాడు. షారోన్ కి అట్రాక్ట్ అవుతుంటాడు. తర్వాత రోజు నుండి బెన్ షారోన్ పెయింటింగ్స్ వేస్తుంటాడు. పార్టీకి ముందు రోజు షారోన్ బెన్ ని కిస్ చేస్తుంది. ఆ రోజు అతను ప్రశాంతంగా నిద్రపోతాడు. మరోవైపు మార్ట్, బెర్రీ బెన్ కి ఆర్ట్ గ్యాలరీ ఓనర్ లా ఫోన్ చేసి తన పెయింటింగ్స్ తీసుకుని ఆర్ట్ గ్యాలరీకి రమ్మని అపాయింట్మెంట్ ఇస్తారు. బెన్ ఈ విషయం షారోన్ కి చెప్తాడు. ఇద్దరు పార్టీకి వెళ్తారు. ఆ పార్టీకి స్ట్రిప్పర్ నటాలీ వస్తుంది. అమ్మాయి బెన్ ని గుర్తుపడుతుంది. అతను కొంచెం టెన్షన్ పడతాడు. బెన్ దరిద్రం కొద్దీ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సుజీ కూడా అదే పార్టీలో ఉంటుంది. ఇప్పుడు తన మేనేజర్ బ్రదర్ తో రిలేషన్ లో ఉంటుంది. సుజీ బెన్ ని చూసి అతని దగ్గరికి వస్తుంది. ఇంతకు ముందు బెన్ పట్ల తను ప్రవర్తించిన తీరుకి సారీ చెప్తుంది. అతన్ని కిస్ చేస్తుంది. మరోవైపు మేనేజర్ షారోన్ ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. షారోన్ కోపంగా పక్కకి వస్తుంది. బెన్ ఆమె అలా ఎందుకు చేస్తుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. ఆమెని వెనక్కి నెడతాడు. ఇదంతా షారోన్ చూస్తుంది. హర్ట్ అయ్యి పార్టీ నుండి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోవటం గమనించిన బెన్ టైం ని ఫ్రీజ్ చేసినట్టు ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో షారోన్ ఇంటికి వెళ్లి ఆమెకి సారీ చెప్తాడు. చాలా కోపంగా ఉన్న షారోన్ సుజీ అరిచినట్టు అతని తీవ్రంగా అరుస్తుంది. అక్కడ నుండి వెళ్లిపోమ్మని మొహంపై డోర్ వేస్తుంది. తర్వాత రోజు బెన్ స్టోర్ కి
వెళ్లి షారోన్ కోసం వెతుకుతాడు. తను జాబ్ మానేసిందని తెలుసుకుంటాడు. జరుగుతున్న విషయాల గురించి ఆలోచించి బాధపడతాడు. తర్వాత రోజు బెన్ తనకి ఆర్ట్ గ్యాలరీ నుండి వచ్చింది నిజమైన కాల్ అనుకుని అక్కడికి వెళ్తాడు. ఆ ఓనర్ నేను నీకు ఫోన్ చేయలేదు అని చెప్తాడు. బెన్ కి వీళ్ళు ఫ్రాంక్ కాల్ చేశారని అర్థమవుతుంది. ఓనర్ ఎటు వచ్చావు కదా, పెయింటింగ్స్ చూపించు అని అడుగుతాడు. బెన్ వేసిన పెయింటింగ్స్ చూసి ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ఇంప్రెస్ అవుతాడు. ఆ పెయింటింగ్స్ కోసం ఎగ్జిబిషన్ కి ఏర్పాటు చేయడానికి రెడీ అవుతాడు. బెన్ షారోన్ ఇంటికి వచ్చి ఆర్ట్ ఎగ్జిబిషన్ కి రమ్మని ఇన్విటేషన్ కార్డ్ ఇస్తాడు. షారోన్ ఎగ్జిబిషన్ కి వస్తుంది. బెన్ వేసిన పెయింటింగ్స్ చూసి సర్ప్రైజ్ అవుతుంది. ప్రతి పెయింటింగ్ లో షారోన్ బొమ్మలే కనిపిస్తుంటాయి. ఇవన్నీ బెన్ తన కోసం వేశాడని షారోన్ కి అర్థమవుతుంది. ఆర్టిస్ట్ గా అతను సక్సెస్ అవుతున్నందుకు అప్రిషియేట్ చేస్తుంది. బెన్ పార్టీలో జరిగిన దానికి సారీ చెప్తాడు. తను అతని కిస్ చేస్తుంది. బెన్ ఆ మెమరబుల్ మూమెంట్ ని ఎంజాయ్ చేయడానికి టైం ని ఫ్రీజ్ చేస్తాడు. అందరూ ఫ్రీజ్ అయిన టైంలో షారోన్ తీసుకుని అక్కడ నుండి బయటికి వస్తాడు. నైట్ మంచులో కిస్ చేసుకుంటారు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.